మిత్రులారా, రేపు నెల 1వ తారీఖు అంటే డిసెంబర్ 1వ తారీఖు విశాఖ నగరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తున్నటువంటి విషయానికి వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించబోతా ఉన్నాము. విశాఖ ఉక్కు అన్నది ఈరోజు ఏర్పాటైంది కాదు. 1966వ సంవత్సరంలో 32 మంది బలిదానం చేస్తే అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు తమ పదవులకి దృఢప్రాయంగా ఎంచి రాజీనామాలు చేస్తే ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలో ఏర్పాటు జరిగింది. కేవలం 5 కోట్ల రూపాయలతో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు 20,000 కోట్ల టర్నోవర్తో నడుస్తూ ఉంది. 22,000 ఎకరాల విస్తీర్ణంలో 32,000 మంది ఉద్యోగస్తులతో దాదాపు 700 టన్నుల ఉక్కుని ఈరోజు ఉత్పత్తి చేస్తూ ఉంది ఆ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. అటువంటి లాభాలతో నడుస్తున్నటువంటి ఆ ఫ్యాక్టరీని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎలాగైనా ప్రైవేటీకరించాలని చెప్పి ఉద్దేశంతోనే ప్రధానమంత్రి మోడీకి అనుచరులైనటువంటి అంబానీ అదానీ కంపెనీలకు ఆ ఫ్యాక్టరీని అప్పచెప్పడానికి ఉద్దేశపూర్వకంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇనుప గనులు కేటాయించుకోకుండా మరణించిన వారి స్థానంలో కొత్త ఉద్యోగస్తులు నియమించుకోకుండా ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ఎట్లాగైతే ముద్ర వేసి చంపుతారో ఆ రకంగా ఈరోజు మోడీ గారు ఈ విశాఖ ఉక్కుకి నష్టాలు వస్తూ ఉన్నాయని చెప్పి ఉద్దేశపూర్వకంగా నష్టాలు కలిగించేటువంటి చర్యలు తీసుకొని ఈరోజు ఆ ఉక్కు ఫ్యాక్టరీని విక్రయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏం చెప్పిందంటే విశాఖ ఉక్కుని మేము కాపాడుతాం, అలాగే ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తాం, పోలవరాన్ని ఆదుకుంటాం, జాతీయ ప్రాజెక్టుగా చేపడతామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని అటకెక్కించినారు, విశాఖ ఉక్కుని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఏ రోజు నాశనం అయిపోయింది మిత్రులారా. ఎందుకు చెప్తా ఉన్నామంటే బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని ఇప్పటి వరకు మాట్లాడతామని మిత్రులారా. ఇప్పుడు ఈ అధికారంలో ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు 3 కూడా అంటే ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సీపీ, అధికారంలో ఉన్న తెలుగుదేశము, జనసేన, బీజేపీ పార్టీలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారని అర్థమవుతుంది మిత్రులారా. కాబట్టి మా కుమారి మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎంత 32 మంది బలిదానం చేస్తే ఏర్పడిన ఆ ఫ్యాక్టరీని ఎలాగైనా కాపాడుకోవాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఆంధ్రాలో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 1వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు మహాధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాధర్నాకు అనంతపురం జిల్లా నుంచి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఈ జిల్లా యొక్క కార్యకర్తలు కోరుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ధర్నాకు మన పార్టీ జాతీయ కార్యదర్శి, జాతీయ కోఆర్డినేటర్, ఎంపీ రాజ్యసభ రామ్జీ గౌతమ్ గారు ప్రత్యేక ఆహ్వానితులుగా వస్తూ ఉన్నారు. రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కోఆర్డినేటర్లు అందరూ కూడా సమావేశంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి అనంతపురం జిల్లా నుంచి బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలు కూడా విశాఖకు తరలి వచ్చి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే ఆ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై భీమ్, జై భారత్.